అనుమేగా ఉమ్, ఇప్పుడు నీకు నువ్వు యాక్టింగ్ చేసిన దాంట్లో ఉమ్. నీ వీడియో నువ్వు చూసుకున్నప్పుడు నీకేమనిపించింది? నాకు ఇప్పుడు కెమెరాలు ఇవన్నీ ఉంటే నేను నాకు ఒక ఛానల్ ఉంటే నేను మంచిగా తీసుకుంటున్నా అనుకున్నా. అది మా మమ్మీకి తెలుసు. మా మమ్మ ఒకరోజు మా డాడీకి చెప్పింది. ఏమని ఈమెకు ఛానల్ పెట్టిమనా? ఉమ్. మా డాడీ ఆలోచించినాక వీళ్ళకి జాయిన్ చేసిండు. ఓకే, ఆయన దగ్గరికి పోయి మొత్తం నేర్చుకుని రా మనం పెడదామన్నాడా? ఉమ్. ఓకే, ఏమన్నాడు చెప్పు, మీ డాడీ ఏమన్నాడు చెప్పు. ఆడికి రాజన్న దగ్గరికి పోయి రాజన్న ఎట్లా స్క్రిప్ట్ రాస్తుండు, ఎట్లా షూటింగ్ చేస్తుండో నువ్వు నేర్చుకుని రా, మనం కూడా ఒక సపరేట్ టీం పెడదాం అన్నాడా? కాదు, నువ్వు మంచిగా తెలంగాణ ఫిలిమ్స్ మళ్ళీ ఫేమస్ అయితే వేరే ఛానల్కి ఫేమస్ అయ్యి మంచిగా వీరు డైరెక్టర్లే నేను తీసుకుంటా అన్నాడు. ఓకే, రాజన్నను గంగలో ముంచుదామని ఫిక్స్ అయినావు. మరి ఇంకా మీ డాడీ ఆల్రెడీ చెప్పిండు ఇంట్లో పోయి నేర్చుకో, వచ్చిన తర్వాత వేరే దాంట్లోకి పోయి సినిమాలో పోదామన్నాడు అంటున్నావు కదా, అన్నాడా? అన్నాడు. నీ కోపం ఎక్కువనా? కోపం అంటే మా అన్నమైన ఉంటా అన్న, నేను ఓకే అది కొట్టుకుంటాం నెత్తులు ఇక్కుంటాం మా అన్నమైన నా అంతే. ఎవరి మీద నేను మమ్మీ కొడుతుందా డాడీ కొడుతుందా? ఇద్దరు పోతాడు, ఇద్దరు తిడతాడు. కానీ నేను ఏడ్చిన వెంటనే అది డాడీ దగ్గర తీసుకుని బట్టలుతాడు, ఇట్లా ఏదని చెప్తాడు. మమ్మీ ఒక గంట అన్నాక తిట్టినాక మళ్ళీ దగ్గర తీసుకుంటుంది. ఓకే, మమ్మీ కొడుతుంది అయితే నేను బాగానే. ఏ విషయంలో ఎక్కువ కొడుతుంది అంటే స్కూల్ కోను అది నేను ఇష్టమా నీకు? ఓకే, అంటే నేను ఆడుకుంటా మమ్మీ కొంచెంసేపు అంటే హోంవర్క్ ఎటు పోతే రాసుకున్నాక రాసుకుంటూ ఆడుకున్నాం అంటే దానికి మిస్టేక్ లేదు, దానికి తిడుతుంది. ఓకే ఓకే, దాని గురించి ఎక్కువ తిడుతుంది నేను. మీ అన్నను? మా అన్న తక్కువనే. నువ్వంటే ఎక్కువ ఇష్టమో మీ ఇంట్లో మీ అన్ననా? ఏమో తెలియదు వాళ్ళకి. అడగలే నువ్వు ఎప్పుడు నేను ఎక్కువ ఇష్టమా? అడిగినా కానీ ఇద్దరు సమానమే అని అంది మా మమ్మ. అయితే డాడీని ఎప్పుడు అడగలే. ఓకే, అడగంగానే మీ డాడీ కొనిస్తారా నీకు కొనిస్తారా ఏదైనా? ఇద్దరు కొనిస్తారు. ఇప్పుడు అన్న హాస్టల్ కాబట్టి డాడీ అన్న దగ్గర సండే లీవ్ ఉన్నప్పుడు పోయి చెకోడీలు అవి కొనిస్తాడు. ఇక మేము ఎటన్నా టూర్కి అట్లా ప్లాన్ చేసుకున్నప్పుడు అప్పుడు అన్ని బొమ్మలు అవన్నీ కొడతాడు. నీకు కొనిస్తారా? నీకు ఎక్కువ ఏమి ఇష్టం నీకు బొమ్మలలో? అన్ని ఇష్టం. అన్ని ఇష్టమా? అన్నంటే బాతులు కోళ్ళు అవి కూడా ఇష్టమా? నువ్వు చికెన్ ఎక్కువ తింటావా మటన్ ఎక్కువ తింటావా? చికెన్ ఎక్కువ తింటావు. ఓకే, చికెన్ బాగా తింటావు. ఎందుకు కోళ్ళని ఇష్టపడతావా కోడి కూరని ఇష్టపడతావా? కోడి కూడా. ఓకే, ఇప్పుడు ఏమో నువ్వు హీరోయిన్ అవుదాం అనుకుంటున్నావా లేదంటే రాజన్ లెక్క డైరెక్టర్ అయ్యి నువ్వు ఒక టీం పెట్టేసి యాక్టర్లను గుంజుకొని రాజన్నకి ఎన్ని పోటీ కొడదామని ఫిక్స్ అయినావు? హీరోయిన్ అవుతావు. మరి డాక్టర్ ఎప్పుడు అవుతావు? డాక్టర్ చదువుకొని నేను అది డాక్టర్ అయితే లేకపోతే హీరో అవుతా. రెండైతే సెలెక్ట్. హీరో అవుతావా హీరోయిన్ అవుతావా? హీరో అంటే మరి నువ్వు బొంబాయికి వెళ్ళాల్సి వస్తుంది. మరి ఇంకా వెళ్తావా? మళ్ళీ నువ్వు అబ్బాయి దాకా మారేసి రావాలి బొంబాయికి వెళ్ళి. మరి మరి ఎట్లా నువ్వు హీరో ఎట్లయితావు? హీరోయిన్ అవుతావు నువ్వు. నీకు అమ్మాయిలు ఇష్టమా అబ్బాయిలు ఇష్టమా హీరోలలో? ఏ హీరోయిన్ ఇష్టం? సాయి పల్లవి ఇష్టమా? మమ్మో గొప్ప గొప్ప టేస్ట్లు ఉన్నాయి తల్లి మనకి. ఓకే, నువ్వు ఎక్కువ ఏం తింటావు? చికెన్ తింటావా? చాక్లెట్స్ బిస్కెట్స్ అన్ని జంక్ ఫుడ్ అంతా తింటా. జంక్ ఫుడ్ మొత్తం తింటావు? వామ్మో, నీకేం లేదుగా, ప్రాబ్లం ఏం లేదుగా. మళ్ళీ నాకు ఒరిగినావు మరి నాకు ఏదైనా నేను ముందే డైట్లు ఉన్నా? ఏం కాదు కదా, హెల్దీగానే ఉన్నావా? ఇది జుట్టేనా? మెడికల్ షాపా? ఓకే, మస్తు డబ్బులు వస్తాయి కదా మీకు. చిప్స్ ఎక్కువ తింటావా? ఏం తింటావు ఎక్కువ? అన్ని తింటావు. రాజన్న తినకపోయినావు? నీకు ఎట్లా చెప్తాడు డైలాగ్? రాజన్న ఎట్లా చెప్తాడు మీ డైరెక్టర్? మంచిగా చెప్తాడు. ఎప్పుడన్నా కోపం వచ్చిందా రాజన్న మీద? రాజన్న చూస్తలేడు ఏం చెప్పు. రాలేదా? అడిగినావా ఎందుకన్నా నా మీద కోపడతలేవు నన్ను తిడతలేవు అని అడిగినావా? నేను ఎప్పుడన్నా మెచ్చుకున్నాడా? నువ్వు మస్తు చేసినావు అట్లా? ఏ విషయంలో అన్నా నిన్ను మెచ్చుకున్నావు? అన్ని విషయంలో. అంటే ఎన్ని టేకులు తీసుకుంటావు నువ్వు డైలాగ్స్ చెప్తే? 2-3. నీకు ఇష్టమైన డైలాగ్ చెప్పు ఒకటి. ఇష్టమైన డైలాగ్ ఇప్పుడు రాజన్న అల్లడిపిడు అని రాస్తుండు. ఇప్పుడు ది డైలాగ్లా అది తెలుసుకొని అవి చెప్తా. ఇప్పుడు రాసే దాంట్లో రాజన్నకి ఏమైనా సజెషన్లు ఇస్తావు నువ్వు?
రాజన్న ఇట్లా రాయి ఇట్లా ఏమైనా చెప్తావా? నా క్యారెక్టర్ ఎక్కువ పెట్టు ఇలా తక్కువ పెట్టు ఇట్లా ఏమైనా చెప్తావా? నువ్వు మంచిదానివా చెడ్డదానివా? మంచిదాన్ని. ఓకే. మీ టీంలో చెడ్డలు ఎవరు మీ తెలంగాణ ఫిలిమ్స్లో? ఎవరు లేరు. అందరు మంచోళ్ళేనా? నీకు ఎవరి మీద కోపం ఉంది చెప్పు? అజయ్ ఎవరి అన్న మీద లేదు. అజయ్ అన్న మీద కాదు. ఓకే. అజయ్ అన్న వీడియోలు చూస్తావు అప్పుడప్పుడు, చూసి నవ్వుకుంటావు బాగా? ఏ వీడియో బాగా ఇష్టం ఊకే రిపీటెడ్గా చూస్తావు అజయ్ అన్నది? ఊకే అంటే ఫస్ట్ సిద్ధు లోట పట్టుకొని వస్తాడు. ఆ, ఆ, నేను అప్పుడు ఫస్ట్ సీన్ గదే నాకు ఎక్కువ ఇష్టం. బాగా చూస్తావా? ఉమ్, అది ఓకే. నిన్ను మీ ఇంట్లో నువ్వు ఇది బాగా చేసినావు యాక్టింగ్ అని మెచ్చుకుంటారా ఎవరన్నా? మెచ్చుకుంటారు. మీ అమ్మమ్మ వల్ల, మీ నాయనమ్మ వల్ల, మీ తాతయ్యనా? అందరు మెచ్చుకుంటారు. మా తాత ఎక్కువ మెచ్చుకుంటారు. ఓకే. నీ కళ్ళ దగ్గర ఉన్నాయా, కళ్ళు నెత్తికెక్కినాయా? కళ్ళు దగ్గరనే ఉన్నాయి. ఏం ఎక్కలే కదా. ఏ, మొత్తం మీద అయితే రాజన్నకి ఎన్ని పూట కొడదామని ఫిక్స్ అయినావు. ఏ, మీ డాడీ నిన్ను రాజన్న దగ్గరికి పోయి డైరెక్షన్ ఎట్లా వేయాలి మొత్తం నేర్చుకొని వస్తే మనం నువ్వు యూట్యూబ్ ఛానల్ పెడదామని ఫిక్స్ అయినావు లేదా? ఫిక్స్ అయినా. ఫిక్స్ అయినావు. ఏం పేరు పెడతావు నేనా ఛానల్ పేరు? అప్పటిదాకా ఆలోచించాలి. అప్పటి వరకు ఆలోచించాలి. ఓకే. నీ ఫోటో పెట్టుకుంటావు, మీ డాడీ పేరు పెడతావు, లేదంటే రాజన్న పేరు పెడతావా? రాజన్న పెడతా. ఎందుకు? రాజన్నకి ఎన్ని పూట కొడుతున్నావు గాను? పొడవా చెప్పే పోతావా రాజన్నకి అన్న నేను పోతున్నానా అని? అవునా? ఓకే. మీ మమ్మీ డాడీకి లేదంటే నీకు ఉన్నారా ఫ్యాన్స్ ఉన్నారు కదా, నీకు సెల్ఫీలు దిగుతారు, ఏం చెప్తావు? గట్ కెమెరాను చూడు ఎటో చూస్తున్నావు నువ్వు, పెళ్లి సూపులోకి వచ్చిన పెళ్లి పిల్ల లెక్క సిగ్గుపడుతున్నావు నువ్వు. అటు చూడు బేట, చెప్పు. మీ ఫ్యాన్స్కి ఏం చెప్తా చెప్పు? నేను మా ఫ్యాన్స్కి ఏం చెప్పా, ఎందుకంటే వాళ్ళే నీకు చెప్తారు కాబట్టి. నీకు కామెంట్లు పెడతారా? అంటే నాకు ఇప్పటి వరకు ఏం పెట్టలే. సెల్ఫీలు అయితే దిగరు. 500 రూపాయల సెల్ఫీయా? పేపర్ మీద రాసి 500 వామ్మో, నువ్వు అడుగుడు సరే వాళ్ళు రాసుడు సరే, భలే ఉంది. ఓకే. మేము ఒకసారి ఫంక్షన్కి పోయినప్పుడు మా అక్కది ఆడికి పోయినప్పుడే అది వాళ్ళు అంతలోపే నా వీడియో ఇస్తులు. నేను ఆడికి పోయితేనే వాళ్ళు నన్ను చూసి సెల్ఫీ దించుకున్నారు. 500 రూపాయలు ఫ్యాన్ అవుతుంది అన్నాక పేపర్ ఉంటే పక్కన ఒక చిన్న పేపర్ ఉంది, అది తీసుకొని నేను మా మమ్మీ దిక్కు మాట్లాడుతున్నా. అది పేపర్ తీసుకొని చింపి దాని మీద 500 అది పెన్తో రాసి ఇంకో పాప 500 అని ఇచ్చింది. అది చూసేసరికి అది లేదు. ఇది సప్పుడకి నేను ఏం చేయాలని మా అన్నకి ఇచ్చిన, మా అన్న షాకే చింపి అటు పడేసిండు. అయ్యో ఎంత కష్టం వచ్చా నీకు. ఓకే. ఈ వయసులో ఎందుకు ఇన్ని కష్టాలు చెప్పు నీకు? ఈ సెల్ఫీ కష్టాలు, ఈ యాక్టింగ్ కష్టాలు, ఏంది కష్టాలు అని చెప్పు. ఏం కష్టాలు లేవు. ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? అసలు మీ మమ్మీ డాడీని ఎట్లా చూసుకుందాం అనుకుంటున్నావు? మా మమ్మీ నాన్నే అది ఒక చైర్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకున్నట్టు చూసుకుంటా. చైర్లో కూర్చొని, నువ్వు చైర్లు అంటున్నావో చైన్లు అంటున్నావో అర్థమైతే లేదు నాకు. చైర్లో కూర్చొని వాళ్ళు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని నిమ్మలంగా కూర్చోవాలి నువ్వు సంపాదిస్తే. మరి నువ్వు మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతావు కదా నాన్న. అంటే నేను జాబ్ కొట్టినాకనే వేసుకుంటా, అంతలోపు అది చేసుకుని తొందరనే కొడుతుంది. అంటే మీ మమ్మీ డాడీ కోసం జాబ్ కొడుతున్నావా, లేదంటే నువ్వు చేసుకునే అబ్బాయి కోసం జాబ్ కొడదాం అనుకుంటున్నావా? నేను మా మమ్మీ డాడీ గురించి కొడదాం అనుకుంటున్నా. ఓకే. ఎన్ని లక్షలు ఉన్నాయి మీకు? ఎన్ని లక్షలు వస్తుంది మీకు? నాకు తెలియదు అవన్నీ. మెడికల్ షాప్లో ఏమేమి ఉంటాయి మీ మెడికల్ షాప్లో? మందులు ఉంటాయి అన్ని. మందులా? ఇప్పుడు నువ్వు జంక్ ఫుడ్ తింటావు కదా, అంతా కరగాలంటే ఆ మందులు తాగుతావు నువ్వు అప్పుడప్పుడు? తాగుతా. డాక్టరా మీ డాడీ? ఓన్లీ మెడికల్ షాప్ ఉందా? ఓన్లీ మెడికల్ షాప్. ఏ పేరు మీ మమ్మీ డాడీ పేరు చెప్పు ఒకసారి. మా మమ్మీ పేరేమో జానకి, మా డాడీ పేరేమో సాగర్ రెడ్డి. సాగర్ రెడ్డి. వామ్మో. స్కూల్కి రెగ్యులర్గా వెళ్తావా, డుమ్మాలు కొడతావా నువ్వు? మొద్దువేనా? రెగ్యులర్గా వెళ్తా. అప్పుడప్పుడు ఫంక్షన్స్ అది మా అత్తమ్మలు దానికి దీనికి పిలిచినప్పుడు అయితే అది మా మమ్మీ ఒక్కొక్కసారి చిన్న ఫంక్షన్ కదా ఉండమంటది, మా నాన్నమ్మ దగ్గర పెద్ద ఫంక్షన్స్ అయితే తీసుకోని పోతుంది. ఓకే, తీసుకొని వెళ్తుంది. మరి ఇప్పటిదాకా అన్నావుగా నేను స్కూల్ కు డుమ్మాలు కొడతాం మా మమ్మీ కొడుతుందని. అప్పుడప్పుడు ఏదో ఊరికి అట్లా టచ్ చేసి ఇట్లా కొట్టిన ఇట్లా అంటదా నేను? అట్లా అంటదా? ఓకే. నీకు ఎవరంటే కోపం మీ ఇంట్లో? మా అన్న మీద. మీ అన్న మీద కోపం నీకు? ఎందుకు? జుట్టు వీక్తాడనా? జుట్టు వీక్తాడు, మళ్ళీ తిడతాడు, మళ్ళీ నన్ను దాచెల్లు అనుకుంటాడు. నాకు అదే ఎక్కువ కోపం వస్తుంది. ఓకే ఓకే ఓకే. మొత్తం మీద మీ మమ్మీ డాడీని కాలు మీద కాలు వేసుకొని కూర్చునేలాగా సంపాదించుదాం అనుకుంటున్నావు. డాక్టర్ అయ్యి కానీ యాక్టర్ అయ్యి కానీ.
ఓకే. మీ మమ్మీ డాడీకి ఏం చెప్తావు ఒకసారి కెమెరాకి చెప్పు. ఏం చెప్తావు? మా ఇంటర్వ్యూ తిరుగు ఏం చెప్తావు? నేను ఎవరో తెలుసా? తెలుసు. ఎట్లా? ధూమ్ ధామ్ ఛానల్లో చూసిన. ధూమ్ ధామ్ ఛానల్లో నన్ను చూసినావు. ఓకే. ఎట్లుంటుంది నా యాక్టింగ్? మస్తు ఉంటది. ఏమనిపిస్తుంది చూసినప్పుడు? కోపం వస్తుందా నా యాక్టింగ్? కోపం రాదు. ఏ షార్ట్ ఫిల్మ్ చూసినావు నాది? గుర్తుకులేదు. గుర్తుకులేదు. నేను ఎవరో తెలుసా? నా పేరు తెలుసా? తెలియదు. నా ఛానల్ పేరు తెలుసా? E96 టీవీ విన్నావు ఎప్పుడన్నా? E96 వినలే. సంతోష్ తెలుసా? తెలియదు. వచ్చినావు మనం ఏదో 10 సంవత్సరాల ఫ్రెండ్స్ లెక్క నన్ను ఇట్లా ఒరిగి నాకు డైలాగులు చెప్తున్నావు. ఓకే. నువ్వు గుడ్ గర్ల్, మంచి ఫ్రెండ్లీగా మంచిగా మాట్లాడుతున్నావు, మంచిగా యాక్టింగ్ చెయ్యి, ఎక్కువ సతాంచక రాజన్నని. ఇప్పుడే ఎన్నుపోటు ఏం పడవు, జర పెద్దగా కావు, అన్న కూడా లేవని జర ముందే ఇన్ని స్కెచ్ల మీద నువ్వు రాజన్నకు రాత్రి నిద్ర పడుతుందో లేదో మళ్ళీ.